వైఎస్ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అవిశ్వాస తీర్మాన అస్త్రాన్ని సంధించింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి తులజానంద సింగ్కు ఆ పార్టీ నేతలు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, పాలనాపరమైన లోపాలను ఎత్తిచూపడానికే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు టీడీఎల్పీ ఉపనేత దేవేంద్ర గౌడ్ తెలిపారు. వాస్తవానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. ఈ దశలో టీడీపీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడంతో సమావేశాల గడువును 1-2 రోజులు పొడిగించే అవకాశం ఉంది. వారు, వారి కుటుంబము, వారి బంధువులు, వారి వర్గము ఈ విధంగా రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం మేము ఇప్పుడే పెట్టాలని చెప్పి సెక్రటరీ గారికి నోటీస్ ఇచ్చాం. దానిపైన ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఏ రంగాలలో ఫెయిల్ అయింది, ఏ రంగాలలో ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయిందో అవన్నీ కూడా మేము చెప్పదలుచుకున్నాం. సంఖ్యాబలము ఉన్నా మాకు తెలుసు మా సంఖ్యాబలం ఎంత ఉందో. అయితే ఈనాడు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని ఈ యొక్క సభలో తెలియజేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం.